హలో హాయ్ నమస్తే నా ఎలా ఉన్నారు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్. అన్న ఒక వీడియో చూసిన ఈరోజు, నిన్న సాయంత్రం చూసిన, చాలా ఘోరంగా ఉంది. మీకు టాపిక్ చెప్తాను, కొద్దిగా ఒక సెకండ్ అన్న. ఓకే గాయస్, నేను చెప్పేది ఒకే మాట. ఏమంటావంటే, అదే ఒక వీడియో చూసిన నేను, చాలా ఘోరంగా ఉంది. ఏమంటే గల్ఫ్ దేశాలకి చాలామంది మేము బాగుపడదాం, పైసలు సంపాదిద్దాం అని ఎన్నో ఆశలు పెట్టుకొని పోతారు. అది చూసే నేను వీడియో ఎంత జిమ్ ఇదైపోయిందో నాకే తెలీదు నిజంగా గైస్. ఏమంటావంటే, ఓ లేడీస్ పోయి కూడా మన ఇది కంట్రీ, అది మన గల్ఫ్, దాని పేరు ఏమంటారు కదా, సౌదీ అరేబియా అక్కడ పోయి చిక్కుపోయింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి 2 పిల్లలంట. వాళ్ళు అనుకుని ఉంటారు మనము పోయి కసి అక్కడ ఏదో ఒకటి సంపాదిస్తే బాగుంటుంది, డబ్బులు గిబ్బులు కొద్దిగా పిల్లలకి చదువులకి దానికి దీనికి బాగుంటుందని ఎన్నో కలలుగానే పోతారు. అక్కడ పోయినాక అక్కడ చాలా చిత్రహింసలు పెడతారు వాళ్ళు. మనకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. గాయస్, అందరికి ఒకే మాట చెప్తా, అతి తొందరగా నమ్మి ఎవరినైనా మోసపోవద్దండి. ఆ తర్వాత మీరు అసలుకి మోసపోవద్దండి గాయస్. ఎందుకంటే ఎంతో మనకి తల్లిదండ్రులు ఇచ్చిన జీవితము మనం అతి తొందరగా పోగేసి ఎవరి చేతుల్లోకి గప్పన పడేస్తే మనము తర్వాత చాలా ఆలోచించబేకవుతుంది. అట్లా ఉంటుంది బాధ. కావున మీరు అస్సలు వెళ్ళొద్దండి. గర్ల్స్కి పోవాలి, డబ్బులు సంపాయాలి. ఏం డబ్బులు గాయస్, డబ్బులు. ఇదే మన ఇండియాలోనే చాలు. మనకు వచ్చే కూలీ నాళ్ళలోన బాగుపడి ఇక్కడే ఏదో ఒకటి ఆఫీస్కి ఎక్కడో ఒకటి ఏదో చిన్నగా అయినా చాలు. మనకి ఏముంది చెప్పు. ఇప్పుడు అక్కడ పోతే ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ వేస్తే మనకి లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని ఎంతోమంది ఎంతో ఊరించి చెప్తారు. తర్వాత అడిగి పోయి కసి చెప్తారు మనకి ఆఫీసులో పని ఇట్లా ఉంటుంది అని చెప్తారు. మనకి నచ్చితే మనం పోతాం. మనకు నచ్చితే పోతాం. పోయినాక ఆడపోయినాక ఇది ముసలోళ్ళు ఉండారు, ఈ పిల్లలు ఉండారు, ఇది కడగాలి, ఇది చేయాలి అని ఎన్నో పనులు, 190 రకాల పనులు చెప్తారు మనకి. మనమేమనుకుంటాం, ఈ ఆడేమో ఆఫీస్ పని అని చెప్పినారు, ఈడేమో ఇదే చెప్తారు అని బాధ కలుగుతుంది. కొంతమంది చేస్తారు, కొంతమంది తొందరగా రాలేక చేస్తారు. కొంతమంది ఎందుకురా దేవుడా ఎందుకు వచ్చినామని బాధపడతారు. అట్లా బాధపడదండి. పోయేటప్పుడే చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి గాయస్. చాలా నీట్గా ఫస్ట్ ఆలోచించండి. అక్కడ ఉండేది ఎవరున్నారు, అతని ఏజెంట్ కరెక్టా కాదా. ఆ ఏజెంట్ ఉండేది గల్ఫ్ దేశాల్లో ఉంటాడు. ఇక్కడి నుంచి పోయి అక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ తతంగం అక్కడ తతంగం అన్నీ తెలిసింటావు కాబట్టి మనకి వాడు అంతా మీకు బోధ నింపుతాడనమాట. నాకు మీరు ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు, ఇది ఎన్నో ఊరించి ఊరు దేవరు చేస్తాడు మనకి. మనమేమనుకుంటాం, చాలా బాగుంటుందేమో, అట్లా సరే మేము వస్తామని అతి తొందరగా మనం మోసపోతాను గాయస్. ప్లీజ్ మీకు చెప్పేది ఒకటే. ఇప్పుడు మనం కూడా మన దాకా కూడా చూసినాము వీడియోలో. అక్కడ అరబ్ దేశాల్లో పోయికాసి ఇట్లా గొర్రెలు మేకలు ఆ మేపే ఆయన ఎంత బాధపడినాడు. అతనికి చెప్పింది ఒక పని చెప్పింటారు, వేరే పని ఆడు చేసేది ఒకటి. ఎక్కడో అడవిలో తీసుకుపోయి కాసి చాలా ఘోరంగా ఒక్కరిని వదిలేస్తే రాత్రి మబ్బు వానికి జ్వరం వచ్చిందే, దగ్గు వచ్చిందే, కడుపు నచ్చిందే, ఆ రాత్రి వానికి ఏం పరిస్థితి, ఏం బాధ చెప్పండి గాయస్. ఇక్కడో ఊరి దగ్గర అయితే నువ్వైనా చేస్తాం, నేనైనా చేస్తాం గాయస్. పని ఏదైనా పనే. ఇప్పుడు నాకు ఏదో వస్తుంది పని, నేనే ఒకటి చేస్తా. ఇప్పుడు నాకు రాని పని వాళ్ళు పోయి పెడితే మనం ఏం చేస్తాం గాయస్. ఇప్పుడు నాకు రాని పని మీరు చెప్తే నేను చేయలేను, అట్లా ఉంటుంది. కావున అతి తొందరగా నమ్మిపోవద్దండి గాయస్. వీడియో సాయంత్రం షూట్ చేస్తున్నాను, కొద్దిగా వ్యూ ఎలా ఉంది చెప్పండి గాయస్. సూపర్ ఉంది. నా ఫేస్ ఒకటే కనబడడం లేదు, లైట్ తెచ్చుకోలేదు, ఓకేనా, క్షమించండి. చాలా సూపర్ ఉంది చూడు గాయస్. అతి తొందరగా నమ్మి కాసి ఏజెంట్లను నమ్మి పోవద్దండి గాయస్. ప్లీజ్ అతి తొందరగా అస్సలు ఏజెంట్లు నమ్మి పోవద్దండి, మీకు దయచేసి చెప్తాం. ఎందుకంటే ఈ వీడియో అందరికి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎందుకంటే అందరూ చూడని అతి తొందరగా పోయి కాసి మోసం పోతే
ఇట్లే ఉంటుంది, నరకం అనుభవించి అవుతుంది. తర్వాత ఆ అమ్మాయి ఇక్కడ ఊరికి రావాలంటది. వాళ్ళు చూసేవా బాత్రూంలో కూర్చున్నది, ఇది మీకు చెప్పలేను, బాత్రూంలో కూర్చున్నది. వాళ్ళు ఏమంటారు, దర్వాజా కోలో కిత్నా కిత్నా సమయ్ చలో దర్వాజా కోలో ఉంటుంది. ఆ అమ్మాయి బాత్రూంలోకి వచ్చి వీడియో కాల్ చేసింది దీనికి, సుమన్ టీవీకి. చాలా విచిత్రంగా అనిపించింది నాన్న వీడియో చూస్తే. అబ్బా దేవుడా అనిపించింది. ఆ అమ్మని మరి అది ఆయన బయటికి పోయినాక కొట్టినారో తిట్టినారో మరి ఏం చేసినారో తెలియదు మనకైతే. ఆ అమ్మాయి అడ్రస్ అంతా చెప్పింది వాళ్ళకి, ఆ సుమన్ టీవీ వాళ్ళకి. ఏం చేస్తారో అనేది తర్వాత సంగతి. కానీ అది తొందరగా పోద్దండి గాయస్. ఆడ పైసలు ఆడ 100 రూపాయలు ఇస్తే మన దేశంలోకి వస్తే 1000 రూపాయలు అవుతావురా, 10,000 అవుతావురా. ఇవన్నీ ఉద్దరు మాటలు గాయస్. కష్టపడి ఇక్కడైనా చేసే పనే అక్కడైనా చేసేదే పనే వాళ్ళు మొత్తం లోపరుచుకుంటారు. చాలా చిత్రంగా ఫస్ట్ పోయేటప్పుడు మాత్రము వానికి ఏజెంట్కి ఎలా ఉంటుందంటే, నువ్వు ఇంతమందిని తెస్తే ఇన్ని డబ్బులు అని ఎన్నో ఊరించి ఊరు దేవరు చేస్తారు మనకి. వానికి వాడేం ఇంతమందిని పంపించిన, నీకు 5 మందే 10 మందే నీకు పంపించినాను, నా పైసలు నాకు కొట్ట అంటాడు. వాళ్ళ దగ్గర పోయి వాడు పైసలు ఇప్పించుకొని ఓకే అంటాడు, వాడు వెళ్ళిపోతాడు ఆటి నుంచి. అప్పుడు తర్వాత బాధపడేది ఎవరు? మనమే కదా గైస్. అందుకోసమే అతి తొందరగా మోసపోద్దండి. ఇక్కడే చాలు గాయస్, ఏమే మనకి అంతగానం చంపాయాలనేది. ఉన్న కాస్తలోనే ఇక్కడే మన ఇండియాలోనే చాలా సూపర్గా ఉంటుంది. పని వర్క్ గిరుకు అన్నీ బాగుంటాయి గాయస్. ఆ వీడియోలు చూసి అక్కడ పైసలు చూసి మనం అతి తొందరగా మోసపోయి, అరే మనకి ఇక్కడ మన 100 రూపాయలు అరే మనకు 100 రూపాయలు ఇచ్చిన మన కూలి మనకి అంతే, మనకు తగ్గినంతే ఉంది కదా. మనకు కూడా ఇక్కడ పెద్ద ఏమి రేట్లు ఉన్నాయి చెప్పండి గాయస్. కావున ఇక్కడ మన ఇండియా అంతా ఎక్కడ ఏ దేశానికి పోయినా రావు గాయస్. ఇది ప్లీజ్ మీకు పుణ్యం వస్తుంది. అతి తొందరగా వాళ్ళ వలలో పోయి ఇరుక్కోవద్దండి గాయస్. నిజంగా చెప్తున్నా. సాయంత్రం అయింది, నా ముఖం కనిపించడం లేదు, క్షమించండి, అలా ఏమనుకోవద్దండి. మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్ గాయస్. మాడం అయింది కానీ వర్షం పడడం లేదు. ఇప్పుడు వారం అయింది అస్సలు పడడం లేదు వర్షం. ఎక్కడ పోతుంది ఎక్కడ లేదో వాన్ దేవుడు తెలియదు. ఎన్నో వీడియోలు చూసినాము ఒక్కరినే. ఇది ఎందుకు గాయస్ నాకు ఇంతగానం ఎందుకు మైండ్లో తట్టింది ఈ వీడియో చేయాలంటే, చిత్తూరు డిస్టిక్ గాయస్, చిత్తూరు మన తిరుపతి సైడు, అది మదనపల్లి సైడ్ గాయస్. అది చిన్న పల్లెటూరు. నేను అక్కడ పని చేసేకపోయింటిని, అది బాగా తెలుసు గాయస్. ఆ ఊర్లో అయితే చిన్న పల్లెటూరు, ఇంటికి ఒకరు పోయింటారు గాయస్. ఇల్లు అయిన దానికల్లా ఒకరు, ఇల్లు ప్రతి ఒక్క ఇంటికి ఒక మనిషి పోయింటాడు గాయస్. అలా ఉంటుంది అక్కడ అంతా. ఆయన ఏం చెప్పినాడంటే, నేను డ్రైవర్ పని చేస్తుంటానా, ఇన్ని సంవత్సరాలకి అట్లా అగ్రిమెంట్ రాయించుకుంటారు, పాస్పోర్ట్ తీసుకుంటారు, లాక్కుంటారు. తర్వాత మనం వస్తామన్నా ఎవరైనా మన ఆవు చచ్చిపోయింది, తాత చచ్చిపోయింది అంటే లేదు, అమ్మ లేదు, నాన్న లేదు. చాలా ఘోరంగా ఉంటుందన్న. కానీ పైసలు బాగుంటాయి, అంతా బాగుంటుంది. కానీ మనం ఇక్కడ అన్నీ వదులుకోవాలా. మనం అక్కడ సచ్చే కూడా రెడీ ఓకే అయిపోవాలా. అలా అయితేనే మనకి అక్కడ ఇది మన డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం అతి తొందర రావాలా, చేయాలా, పోవాలా, మరి చూడాలా, మన పండగ రావాలా, పాపం రావాలంటే చాలా కుదురుకోని పని ఇదంతా గైస్. ఆ డ్రైవర్ చెప్పినాడు నాకే, అన్నా ఇట్లా పరిస్థితి ఇట్లా అంటే, అట్లా అంత డేంజర్లో ఎందుకు చేస్తున్నావు నువ్వు అంటే, ఏం చేయాలన్నా మంచోళ్ళే డబ్బులు ఇస్తారు, అంతా బాగుంటుంది. కానీ టైంకి ఒకటే లేదన్నా, ఏం చేయాలా అది అని చెప్పినాడు. సరేలే అన్న. ఆ అమ్మాయి అయితే అంత బాధపడి ఏడుస్తుంది. బాత్రూంలో వచ్చి అది కాల్ చేయాలంటే వాళ్ళు ఎంత టార్చర్ పెట్టి ఉంటారో మనం కూడా అర్థం చేసుకోవాలి గాయస్. ఉంటా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయి, షేర్ చేయండి గాయస్. ఓకేనా?